శివరాత్రి పండుగను పురస్కరించుకొని మంగళగిరిలో శివాలయంలో రాత్రి ఎంతో ఘనంగా నిర్వహించినటువంటి స్వామివారి దివ్య కళ్యాణోత్సవానంతరం ఈరోజు మధ్యాహ్నం భక్తుల కోసం స్థానిక శ్రీ గంగా బ్రహ్మాంబ సమేత మల్లేశ్వర స్వామివారి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసినటువంటి ఆలయ అధికారులు. ప్రతి సంవత్సరం మేము 10 నుంచి 15,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ చక్కెర పొంగలి, పులిహోర, పప్పు, సాంబారు, చట్నీ, ఇగురుకూర, పెరుగు ఈ ఐటెంల వారీగా మేము పెడుతున్నాము. ప్రజలందరికీ కూడా శుభ్రంగా చేసి అన్నదాన ట్రస్ట్ బాగా చేస్తున్నారనేది ఇక్కడ ప్రజల్లో వచ్చింది. దానికి మంగళగిరి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నాము. అట్లాగే ఇంకా 50 మంది ఎక్కువగా సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఆ సాంబశివుడి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పని కోరుకుంటూ 2008లో మేము ఒక 7గురం కలిసి అనుకొని ఏమనుకున్నామంటే మంగళగిరి కాకుండా ఈ రాష్ట్రంలో అనేకమైన చోట్ల శివరాత్రి రోజున అన్నదానం జరుగుతుంది. మంగళగిరిలో పుణ్యక్షేత్రం జరగట్లేదని ఒక దాని మీద 7గురితో స్టార్ట్ అయింది. ఇది ఈ రోజున 24 మంది ఉన్నాం. ఆ రోజున 2-3 వేల మందికి పెట్టిన వాళ్ళం ఈ రోజున 15,000 మందికి రెడీ చేసాం. ఈ 15,000 మందికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 8 స్టాల్ రెడీ చేస్తున్నాం. ఈ అందరికీ 15,000 మందికి పెట్టగా ఈ రోజున మా దగ్గర 62 లక్షల రూపాయలు డబ్బులు దాస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిత్యాన్నదానం పెట్టాలని మా అందరి కోరిక. ఈ దేవస్థానం ఏరియాలో స్థలం కూడా కొనుక్కొని దాంట్లో బిల్డింగ్ కట్టి నిత్యాన్నదానంగా పెట్టి గుడికి వచ్చే భక్తులకు పెట్టాలని ఆశ. మా జీవిత కాలం అంతా కూడా మరి ఇట్లాగే భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టాలని మా కమిటీ సభ్యుల ఆశ.